శుక్లాం బ్రహ్మ విచారసార పరమాద్యాం జగద్వ్యాపినీం వీణా పుస్తకధారిణీమభయదాం జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాం విదదతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శుక్రగోచారము అంటే శుక్రుడు సంచరించడం మూలకంగా ద్వాదశ రాశులలో జన్మించినటువంటి వారికి ఎలాంటి ప్రభావము ఉంటుంది, ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే, శుక్రుడు ప్రతి మాసము ఒక రాశి నుండి ఇంకొక రాశికి మారుతూ ఉంటాడు. మారినప్పుడల్లా మనకు ఒక స్థానం కూడాను మారుతోంది. ఉదాహరణకి జన్మస్థానంలో ఉన్నటువంటి శుక్రుడు రుజుమార్గంలో ప్రయాణం చేస్తున్నట్టయితే ద్వితీయ స్థానంలోకి వెళ్తాడు. ఇలా స్థానము మారుతూ ఉన్నప్పుడు మనకు ఆ శుక్రుడి మూలకంగా ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది, ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనే విషయము చాలా ముఖ్యమైనటువంటిది. శుక్రుడు చాలా ప్రధానమైనటువంటి గ్రహము. శుక్రుడి మూలకంగా మనకు జీవితంలో అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఆనందము, సౌఖ్యము, సుఖము, ఇలాంటివన్నీ కూడాను శుక్రుడి మూలకంగా కలుగుతాయి. కాబట్టి శుక్రుడు గోచార రీత్యా ఉత్తమమైనటువంటి స్థానాలలో సంచరిస్తూ ఉన్నప్పుడు, లేదా జన్మ సమయంలో శుక్రుడు అనుకూలమైనటువంటి స్థానాలలో ఉన్నప్పుడు, శుక్రాంతర్దశ జరుగుతూ ఉన్నప్పుడు, శుక్ర మహర్దశ జరుగుతూ ఉన్నప్పుడు మనకు తప్పకుండా ఆ శుక్రుడి మూలకంగా మంచి ఫలితాలు ఉంటాయి. అంటే సంపాదన, చదువు ఇవన్నీ కూడాను ఎలా ఉన్నప్పటికీ మనిషికి జీవితంలో ఆనందము, సంతృప్తి అనేటువంటిది ముఖ్యమైనటువంటిది. కాబట్టి శుక్రుడి మూలకంగా ఇది కలుగుతుంది. ముఖ్యంగా మహిళలకు శుక్రబలం చాలా శ్రేష్టము అనేటువంటిది శాస్త్రం చెప్తూ ఉంది. స్త్రీణాం శుక్రబలం శ్రేష్టం అని. స్త్రీలకు, ముఖ్యంగా గృహిణులకు ఇంటి వాతావరణము ఇవన్నీ కూడాను అనుకూలంగా ఉండి వాళ్ళు సుఖంగా, సౌఖ్యంగా, సంతోషంగా ఉన్నట్టయితే అందరూ కూడాను, పిల్లలు, పెద్దలు అందరూ కూడాను సుఖమయమైనటువంటి జీవితాన్ని గడపడానికి అవకాశాలు ఉంటాయి. కనుక శుక్రుడి యొక్క గోచారానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. అయితే ఈ శుక్రుడి గోచారం మూలకంగా ఎలాంటి ఫలితాలు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాము. కన్యా రాశి వారికి శుక్ర గోచారము ఎలా ఉంది అంటే, శుక్రుడి యొక్క సంచారం మూలకంగా గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే, 4 జూలై 2026 నుండి 1 ఆగస్టు 2026 మధ్యకాలంలో శుక్రుడు సింహరాశిలో సంచరిస్తున్నాడు. సింహరాశి శత్రుస్థానం అవుతుంది శుక్రుడికి. అయితే కన్యా రాశి అధిపతి బుధుడు. బుధుడికి శుక్రుడు మిత్రగ్రహము కనుక ద్వాదశ స్థానంలో సంచరిస్తున్నాడు. సింహరాశి కన్యా రాశికి ద్వాదశ స్థానం అవుతుంది. అంటే ద్వాదశ స్థానంలో సంచరించడము, ఈ ద్వాదశ స్థానంలో సంచరించడము గోచార రీత్యా శుభ ఫలితాలను ఇస్తుంది. అయితే స్థానము వ్యయస్థానం గనుక అనవసరమైనటువంటి ఖర్చులు ముందుకు వచ్చే అవకాశం, విదేశీ సంబంధాలు మెరుగుపడతాయి. మీరు విదేశీ ప్రయాణాలకు ప్రయత్నాలు చేస్తున్నట్టయితే మీకు కలిసి వస్తుంది ఈ సమయం లోపల. ఇక విదేశంలో ఉన్నటువంటి వాళ్లకు కూడాను ఉద్యోగరీత్యా బాగా స్థిరపడతారు. వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్లకు కూడాను ఈ సమయం బాగా అనుకూలిస్తుంది. ద్వాదశ స్థానంలో శుక్ర సంచారం మూలకంగా మీకు ఆధ్యాత్మిక పరమైనటువంటి ఒక భావన పెరుగుతుంది. భక్తి భావన, పెద్దల ఏడ ఒక గౌరవ భావము, నలుగురికి సహాయం చేయాలి అనేటువంటి ఒక మనస్తత్వము, ఇలాంటివి మీకు పెరిగే అవకాశము ఉంది.
ఇక ముఖ్యంగా ఈ సమయం లోపల కొన్ని రహస్యమైనటువంటి పనులు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే నలుగురికి తెలియకుండా ఒప్పందాలు చేసుకోవడము, ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు చేపట్టడము, ఇలాంటివి మీరు చేస్తారు. వాటితో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇక ఉద్యోగస్తులకు మట్టుకు ఈ సమయం లోపల కొంత శ్రమ పెరుగుతుంది. అంటే అదనపు బాధ్యతలు మీరు చేస్తున్నటువంటి యాజమాన్యము మీకు అప్పజెప్పేటువంటి అవకాశాలు ఉన్నాయి. తద్వారా కొంత వర్క్ లోడ్ పెరుగుతుంది. వ్యాపారం లోపల కలిసి వస్తుంది వ్యాపారము, అయితే ప్రపోర్షనల్గా ఖర్చులు కూడాను ఒక పక్కన కనబడుతున్నాయి. కనుక పొదుపుపై మనసు నిలపండి. ముఖ్యంగా ఫైనాన్షియల్గా మీరు హ్యాండిల్ చేసేటప్పుడు, అంటే ఏవైనా కూడాను సమస్యలను కానివ్వండి, పనులను కానివ్వండి, ఫైనాన్షియల్గా కూడుకున్నటువంటి పనులు, అంటే ఆర్థిక నిర్వహణ పైన మీరు మనసు నిలపాలి. దాంపత్యం లోపల అనుకూలత గోచరిస్తుంది. అయితే అపార్థాలు రాకుండా ఉండడానికి మీరు మనసు విప్పి మాట్లాడుకోవడము, మనసు విప్పి పనులు చేయడము, తద్వారా ఒక మీ లోపల ఉన్నటువంటి ఆ దూరం అనేటువంటిది తగ్గిపోతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ మట్టుకు అవసరము. ఇకపోతే మానసికంగా ద్వాదశ స్థానము, శుక్రుడు, శత్రుస్థానము, ఈ కాంబినేషన్స్ను మనం చూసినట్టయితే కొంత మానసికంగా ఆందోళన, కొన్ని సమస్యలు తలెత్తే అవకాశం కనబడుతుంది. అప్పుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. తీసుకున్నటువంటివి మీరు రిపే చేయడం పైన మనస్సు నిలపండి. ఇకపోతే కన్యా రాశి వారికి శుక్రుడి సంచారము ఈ సమయంలో చాలా అనుకూలిస్తుంది. మిగతా గ్రహాలు కూడాను అనుకూలమైనటువంటి స్థానాలలో ఉన్నాయి. కాబట్టి ఓవరాల్గా 4 జూలై నుండి 1 ఆగస్టు మధ్యకాలము కన్యా రాశి వారికి బాగా కలిసి వస్తుంది. దీన్ని సద్వినియోగపరచుకోండి. శుక్రుడు ప్రతికూలంగా ఉన్నప్పుడు మనము పరిహారాలను చేసుకోవాలి. ప్రతికూలమైనటువంటి ఫలితాలు అనంటే గోచార రీత్యా 6, 7, 10వ స్థానాలలో సంచరిస్తున్నటువంటి సమయంలో, లేదా శుక్రుడు శత్రుస్థానంలో సంచరిస్తున్నటువంటి సమయంలో, జన్మ సమయంలో దుస్థానాలలో ఉన్నప్పుడు, వీటన్నిటినీ కూడాను మనము దృష్టిలో పెట్టుకొని శుక్రుడికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవాలి. శుక్రుడు చాలా ప్రధానమైనటువంటి గ్రహము. మనకు ఆనందాన్ని, సౌఖ్యాన్ని జీవితంలో ఇచ్చేటువంటి గ్రహము. కాబట్టి శుక్ర బలము అనేటువంటిది చాలా ముఖ్యం. కనుక శుక్రుడి పరిహారాలు తప్పకుండా చేసుకోవాలి. ఏం చేయాలి శుక్రుడి కొరకై, ఆ శుక్రుడి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే, ప్రతి శుక్రవారం కూడాను మహాలక్ష్మి అమ్మవారిని మీరు పూజించండి. ఆ మహాలక్ష్మి అమ్మవారిని పూజించేటువంటి సమయంలో, ఆరాధన చేసేటువంటి సమయం లోపల తెల్లని పుష్పాలను మీరు వినియోగించండి అమ్మవారి కొరకు. అంటే మల్లెలతో అమ్మవారిని ఆరాధించండి, అర్చన చేయండి. మహాలక్ష్మి అష్టోత్తరాన్ని మీరు పారాయణం చేయండి, శ్రీ సూక్త పారాయణం చేయండి. ముఖ్యంగా స్త్రీలకు, మీరు ముత్తైదువులకు తాంబూలాలు ఇచ్చుకోండి. తెల్లని వస్త్రాన్ని దానంగా ఇవ్వండి. ఇక పిల్లలకు, చదువుకునేటువంటి విద్యార్థులకు పుస్తకాలు కానివ్వండి, పెన్నులు కానివ్వండి, లేదా వాళ్లకు ఉపయోగపడేటువంటి సలహాలు చదువు కొరకై మీరు చేయండి. మీ స్థితిని అనుసరించి వాళ్ళ చదువు కొరకై ఉపయోగపడేటువంటి ఆర్థిక సహాయాన్ని కానివ్వండి, లేదా సలహాలను కానీ ఇచ్చినట్టయితే ఆ శుక్రుడి యొక్క అనుకూలత మీకు కలుగుతుంది. ముఖ్యంగా శుక్రుడికి సంబంధించినటువంటి మూల మంత్రాన్ని చదువుకోవడము, అమ్మవారిని యొక్క
దేవాలయానికి వెళ్ళి అమ్మవారిని ఆరాధించడము, అర్చించడము మీరు చేసినట్టయితే చాలా మంచి పరిహారాలు కలుగుతాయి. ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం మూలకంగా శుక్రుడు మీకు అనుగ్రహిస్తాడు. తద్వారా శుక్రుడి మూలకంగా కలిగేటువంటి ఆ దుష్ప్రభావం ఏదైతే ఉందో అది దూరం అవుతుంది. అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. తద్వారా మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. కనుక అమ్మవారిని పూజించండి, సత్ఫలితాలను పొందుతారు. శుభం.